స్కూల్కి వెళ్ళినట్టే నాకు అంటే ఫుల్ ఈ 1 year రెస్ట్ తీసుకున్నట్టే ఉంది. అంటే దేవునికి ఏ టైంలో మనకి ఏది మంచిది, ఏ టైంలో ఇవ్వాలో ఆయనకి తెలుసు. సో మనము ఆయన టైమింగ్స్ కి మనం చేస్తాడు, దేవుడు చేస్తాడు. దేవుడు మనం అడిగింది ఏది కూడా మనకి ఇవ్వకుండా మానడు. నా జాబ్ కాదు, కానీ నాకు తెలిసిన తర్వాత నా లైఫ్ లోనే జరిగే ప్రతి సిచ్యువేషన్ లో 10th కానీ 10th తర్వాత ఇంటర్ కానీ 10th తర్వాత నేను 2 ఎగ్జామ్స్ రాశాను. 2 ఎగ్జామ్స్ నాకు ఫస్ట్ దేనిలో సీట్ రాలేదు. నేను తర్వాత బాధపడతా ఉండే, అబ్బా డబ్బులు కట్టి ప్రైవేట్ కాలేజ్ లో చదవాలా అని. అప్పుడు కూడా ఆ టైం నుంచి నేను ప్రే చేయడం స్టార్ట్ చేశాను. 10th వరకు నాకు అసలు అంటే విశ్వాసం అంటే బాన్ క్రిస్టియన్ అంతే, నేను క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాను అంతే. అంతకు మించి అంటే విశ్వాసం మీద మనకి పెద్ద ఇది లేదనమాట. క్రిస్టియన్ ఫ్యామిలీలో ఉన్నాను, ఒక క్రిస్టియన్ ని అంతే. చర్చ్కి వెళ్ళాలి, సండేస్ చర్చ్కి వెళ్ళాలి అంతే అట్లా. కానీ 10th తర్వాత నుంచి నాకు విశ్వాసం గురించి అప్పటి నుంచి 2 ఎగ్జామ్స్ రాస్తున్నాను కదా. ఫస్ట్ నాకు ఏది రాలేదు, కానీ దేవుడు 2 ఇచ్చేసాడు. ఇంటర్వ్యూ ఫ్రీయే. ఇంటర్ తర్వాత నేను టీటీసీకి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను. అది కూడా నాకు మంచి ర్యాంక్ వచ్చింది. అది కూడా అంటే నా సొంతగా నేను ఏది చేయలేదు. హార్డ్ వర్క్ ఒకటైతే మనం దేవుని మీద పెట్టే నమ్మకం కూడా ఒక ఎత్తు, అదే మెయిన్. ఆ తర్వాత మనకి హార్డ్ వర్క్, నేనైతే అదే నమ్ముతాను. నాకు విశ్వాసం, ఆ తర్వాత హార్డ్ వర్క్. అది కూడా దేవుడు ఫ్రీగానే ఇచ్చాడు. ఆ తర్వాత డిఎస్సి ఎగ్జామ్, నా జాబ్ అయితే అసలు చెప్పలేను. మొత్తం నా జాబ్ అయితే ఫుల్. నేను చదివే విధానం ఏంటంటే చాలా కష్టపడతా, హార్డ్ వర్క్ చాలా చేస్తాను నేను. కానీ డిఎస్సిలో నేను చేయగలిగినంత హార్డ్ వర్క్ నేను చేయలేదు. కానీ దేవుడు నాకు అంటే అసలు చదవకుండా నాకు ఉద్యోగం వచ్చిందని కాదు, హార్డ్ వర్క్ చేశాను. కానీ నేను చేయగలిగే 100% నేను చేయలేదు. కానీ దేవుడు నాకు చాలా మంచి మార్క్స్ తో ఇచ్చాడు. ఏంటంటే మాకు ఫస్ట్ పోస్టింగ్ ఏంటంటే జాబ్ వచ్చిన ఫస్ట్ పోస్టింగ్ ఏంటంటే మార్కాపురం, ఎర్రగొండపాలెం, పుల్లల చెరువు, సిఎస్పురం ఇటే ఇవ్వాలి. కానీ నాకు స్టార్టింగ్ కందుకూరు మండలం, కందుకూరు ఐడియా ఉంది కదా మీకు, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ అక్కడ దగ్గరలో పంటవారిపాలెం అని చాలా ఒక 1 hour డిస్టెన్స్ లో నాకు ఫస్ట్ పోస్టింగ్ వచ్చింది. ఆ తర్వాత పెళ్లి మంచి విశ్వాసుల కుటుంబంలో పడ్డాను. నా హస్బెండ్ సంగతి పక్కన పెడితే మా అత్తగారు కానీ మా తోడుకోళ్ళు కానీ మంచి సహవాసం దొరికింది. ఈ సహవాసం గురించి అయితే నేను ఇప్పుడు అక్క వాళ్ళకి ఎప్పుడు ఇంటికి వచ్చిన ప్రతిసారి చెప్తాను, అక్క నాకైతే మీరు ఫ్యామిలీ లాగే ఫీల్ అవుతాను, నేను ఎక్కడ అంత కంఫర్ట్ గా ఫీల్ అవ్వలేదు అని చెప్పి. ఇదైతే ముఖస్థుతి కాదు, దేవుడి నామంలోనే చెప్తున్నాను. మనం ముఖస్థుతి చేయకూడదు, కానీ ఇదైతే దేవుడి నామంలోనే చెప్తున్నాను. అంటే మనకి మంచి ఆత్మీయ తల్లిదండ్రులు దొరకడం కూడా అది చాలా అదృష్టం. దేవుడు మనకి ఆత్మీయ తల్లిదండ్రులు ఇవ్వడం కూడా మనకి చాలా అదృష్టం, మనకి దొరికారు. సో నా లైఫ్ లో జరిగే ప్రతి విషయం, ప్రతి స్టెప్ లో, ఈ స్టెప్ లో దేవుడు లేడు అనేది లేదు. నా 10th దగ్గర నుంచి ప్రతి స్టెప్ లో దేవుడు చేసిన క్రియ తప్ప ఇంకేది లేదు. దేవుడే ప్రతిదీ. నా లైఫ్ లో ఇది జరిగింది అంటే నా బేబీ కూడా ప్రార్థన ఫలితమే. నేను ఇప్పటికీ పిలుచుకుంటాను, వీడు వాగ్దాన పుత్రుడు అనే పిలుచుకుంటాను. ఆయన గురించి ఎన్ని ప్రేయర్స్, ఇంట్లో ఫాస్టింగ్ ప్రేయర్స్ ఎన్నో. అసలు ఆయన అయితే వాగ్దాన ఫలమే, అదే పిలుచుకుంటాం. మా నాయనమ్మ అయితే ఇస్తాకని పిలిచింది అనమాట, వాగ్దాన ఫలం అని చెప్పి పిలుస్తుంది. ఆ తర్వాత రీసెంట్ గా మా మాయ గారికి కూడా వీడు పుట్టిన తర్వాత, నాకు బేబీ పుట్టిన 1 month కి మా మాయ గారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అయితే అప్పుడు ఆయన హెల్త్ విషయంలో కానీ, మేము ఫైనాన్షియల్ గా కానీ అసలు చాలా సఫర్ అయ్యాం. ఫైనాన్షియల్ గా అయితే ఇంకా అసలు చెప్పలేం. మోస్ట్లీ ఒక 11-12 lakhs దాకా ఆయనకి పెట్టాము. కానీ అద్భుతంగా జస్ట్ 2 months అంత సివియర్ గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఇప్పటికీ ఒక 1 year మినిమం 1 year అయితే కావాలి వాళ్ళు కోలుకోవడానికి. కానీ అందరు ప్రేయర్స్ వల్ల ఆయన 2 months లో, జస్ట్ 2 months లో ఇప్పుడు కూడా లేచి తిరిగి నడుస్తారు. కాకపోతే ఒక రైట్ హ్యాండ్ ఒకటి రాలేదు అంతే. కానీ మిగతా అంతా కూడా దేవుడు అద్భుతంగా, అసలు ఆయన విషయంలో అయితే అసలు సూచక్రియ. ఆయన చర్చ్కి నడిపించాలి, చిన్నగా ఆయన రావాలి, అంతేగాని ఆయన విషయంలో దేవుడు మాకు చాలా అద్భుతం చేశాడు అనమాట. తొందరలో ఇంట్లో కూడా స్తుతికుడికి ఒకటి పెట్టుకుంటాము. నా జీవితం అంతా సాక్ష్యమే చెప్పాలనుకుంటే.
దేవుడి సాక్ష్యాన్ని పంచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు. మీ అందరికీ వందనాలు. ఇంకొక పాయింట్ మర్చిపోయాను, చెప్పనా? ఇంకొక పాయింట్ మర్చిపోయాను. యాక్చువల్లీ ఇప్పుడు నేను ట్రైనింగ్కి వెళ్తున్నాను అనమాట, ఒక 3-4 days నుంచి. ఈ ట్రైనింగ్కి వెళ్ళడానికి నాకు అసలు ఇష్టం ఉండదు. ఎందుకంటే బాబు ఫస్ట్ నేను చెప్పాను కదా, నాకు మెటర్నిటీ లీవ్ సమ్మర్ హాలిడేస్ కలిసి వచ్చినాయి అనమాట. మధ్యలో ఒక 2 weeks మాత్రమే నేను హాఫ్ డే స్కూల్కి వెళ్ళాను. అయితే ఇప్పటి నుంచి ఫుల్ డే స్కూల్కి వెళ్ళాలి. ఫుల్ డే నేను వచ్చేసరికి ట్రైనింగ్కి వెళ్తే వచ్చేసరికి 7 అవుతుంది. అప్పుడు నేను అన్నోళ్ళకి కూడా చెప్పాను అనమాట, నేను ట్రైనింగ్కి వెళ్ళడానికి నాకు విల్లింగ్ లేదన్నా, కొంచెం ప్రేయర్ చేయండి, ఎట్లయినా తప్పించాలి దేవుడు అని చెప్పి వాళ్ళకి ప్రేయర్ పాయింట్ కూడా చెప్పాను. అయితే ఇంకా లాస్ట్ మూమెంట్ లో నేను వెళ్లాల్సి వచ్చింది అనమాట. అయితే నేను వెళ్ళిన దగ్గర నుంచి మా సార్ వాళ్ళని పర్మిషన్ అడిగి హాఫ్ డే ఉండి మధ్యాహ్నం లంచ్ చేసుకుని వస్తున్నా. అయితే నేను అనుకున్నాను, ఎందుకు నేను అడిగినా కానీ జరగలేదు అనుకున్నాను. కానీ ఇవాళ ఏంటంటే, నేను ఈ 6 years లో నేను ఎప్పుడు లేచి మా టీచర్స్ అందరి ముందు ఎవరికి క్లాస్ చెప్పలేదు. కానీ ఈ రోజు నేను మా టీచర్స్ అందరి ముందు లేచి ఇంగ్లీష్ లో వాళ్ళకి క్లాస్ చెప్పి స్పీచ్ ఇచ్చి అసలు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళందరూ చాలా మంచిగా మాట్లాడారు అని చాలా అప్రిషియేషన్ వచ్చింది అనమాట. నాకు అప్పుడు అర్థమైంది, దేవా నేను ఫస్ట్ రోజు అనుకున్నాను, నన్ను పంపిస్తున్నావు అంటే ఏదో ఒకటి ఉంటది అని చెప్పి అనుకున్నాను. కానీ ఇవాళ దేవుడు నన్ను చాలా బాగా యూజ్ చేసుకున్నాడు. నాకు చాలా హ్యాపీగా కూడా అనిపించింది. ఇదైతే నేను అసలు మర్చిపోకుండా టెస్ట్ మనీ చెప్పాలనుకున్నాను దీని గురించి, కానీ మర్చిపోయాను. అది థ్యాంక్ యూ. 44వ అధ్యాయం, Psalms chapter 144, 12 to 15, 12 నుంచి 15 వరకు ఒక వచనం నేను, ఒక వచనం మీరు చదువుకున్నాం. కీర్తనల గ్రంథం 144వ అధ్యాయం 12వ వచనం నుంచి చివరి వరకు కూడా 15వ వచనం వరకు కూడా ఒక వచనం నేను, ఒక వచనం మీరు చదువుకున్నాం. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి. మా వీధులలో చొరబడ్డ ఏనును ఉరుకులెత్తుట ఏనును లేదు. వాటిలో శ్రమగల వారి మొర వినబడుట ఏనును లేదు. చాలు. ఇక్కడ మనం గమనిస్తే, మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరులకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. ఒక 12 ఏళ్ళు దాటిన తర్వాత నుంచి 13 ఎప్పుడైతే వస్తాయో 13 ఏజ్ నుంచి టీనేజ్ అనమాట కదా. అంటే మీరు అంతా ఇప్పుడు టీనేజ్ ఇంకా బికమింగ్ అనమాట, అంటే యూత్, యవన దశలోకి అడిగి పెట్టినటువంటి వారు. ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడింది తమ యవ్వన కాలమందు. ఈ దేవుని వాక్యంలో చెప్పుకున్నటువంటి ఈ యొక్క కుమారులు, ఈ యొక్క కుమార్తెలు వారి యొక్క యవ్వన కాలంలో వారు ఏ విధంగా ఉన్నారంటే, కుమారులు అయితే ఎదిగిన మొక్కల వలె. అంటే ఒక చిన్న మొక్కలు మనం నాటబడుతుంది. సహజంగా ఇంట్లో వేస్తా ఉంటాం కదా, పూల మొక్కలు ఎక్కువ వేస్తారు అమ్మాయిలు అయితే కదా. ఒక చిన్న మొక్కను వేస్తే అది చక్కగా పెద్దగా మనకు చక్కటి పూలు లేదా పండ్లు ఇచ్చినప్పుడు మనకి ఎట్లుంటది, చాలా సంతోషం. వేసినట్లు ఎండిపోతే సంతోషం ఉంటుందా? ఇంకోసారి వేయడానికి కూడా మనం ఏం చేయం, ఇష్టపడం కదా. అయితే ఇక్కడ దేవుని వాక్యంలో చెప్పబడతా ఉంది, దేవుని యొక్క కుమారులంట యవ్వన కాలంకి వచ్చేసరికి ఎట్లున్నారంట, ఎదిగిన మొక్కల వలె ఉన్నారంట. అయితే దేవుని యొక్క కుమార్తెలు ఏ విధంగా ఉన్నారంట, నగరునకై చెక్కిన మూల కార్నర్ స్టోన్ కదా, ముఖ్యమైన మూలరాయి. ఇప్పుడు ఈ మందిరానికి అంతా పిల్లర్స్ వేసినారు. ఈ పిల్లర్స్ లేకపోతే ఇది నిలబడుతుందా? స్లాబ్ అనేది లేదు కదా, ఒక గట్టిగా గాలి తగులుతానే పడిపోతుంది. అంటే దేవుని యొక్క కుమార్తెలు యవ్వనకాల వయసు వచ్చేసరికి ఏ విధంగా ఉండాలంట, ఆ దేవుని కోసం గట్టిగా నిలబడే ఒక బలమైన రాయిలాగా ఉండాలి కదా. కొన్ని రాళ్ళు ఎట్లుంటాయంటే ఊరికటి తీసి ఇట్లా పడేస్తే టఫ్ అని పగిలిపోతాయి. ఇంకొన్ని రాళ్ళు ఎట్లుంటాయంటే ఎంత పెద్ద సుత్తితో కొట్టినా కూడా అవి పగలడానికి చేత కాదనమాట కదా. వాటి కోసం బలమైన మెషిన్స్ ని ఉపయోగించాలి. ఇక రాయబడతా ఉంది,
వీళ్ళు ఏ విధంగా ఉన్నారంటే దేవుని కోసం ఒక బలమైనటువంటి రాళ్ళుగా, వాళ్ళు దేవుని కోసం సమాజంలో కానీ వారి కుటుంబంలో కానీ వారు ఎక్కడైతే ఉంటారో ప్రతి చోట ఏ విధంగా ఉన్నారంట, ముఖ్యమైన మూల రాళ్ళుగా ఉన్నారంట. మనం దేవుని పిల్లలముగా, దేవుని ఎరిగినటువంటి వారంగా మనము ప్రతి చోట, లేదంటే మనం ఉన్నటువంటి ప్రాంతంలో, లేదంటే మనం ఉన్నటువంటి మన ఇంటిలో, లేదంటే మన బంధువుల మధ్య, లేదంటే స్నేహితుల మధ్య, లేదంటే కాలేజీలో లేదా స్కూల్లో మనము ముఖ్యమైన రాళ్ళుగా మనం ఉండాలంటే మనం ఏ విధంగా ఉండాలి? అర్థమైతా ఉందా? దేవుడు మనల్ని ఏర్పరచుకున్న వారముగా, దేవుని కొరకు బలమైన రాళ్ళుగా, నగరులకై చెక్కబడిన మూల కంబంగా మనం ఉండాలంటే మనం ఏ విధంగా ఉండాలో క్లుప్తంగా కొన్ని పాయింట్స్ మనం చూసుకుందాం. మొదటిగా మనం గమనిస్తే చూడండి, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. ఎవరైనా చదివే వాళ్ళు ఉంటే సహాయం చేయొచ్చు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. చాలు. ఇక్కడ మనం గమనిస్తే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను. అదే ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాయబడి ఉందంటే, తెలుగు బైబిల్లో అయితే బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను అని రాయబడింది. కానీ మనం గమనిస్తే ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంది, ఏమని రాయబడిందంటే, రిమెంబర్ నౌ దై క్రియేటర్ ఇన్ ద డేస్ ఆఫ్ ద యూత్. అంటే యవ్వన దినముల యందే నేను ఎవరైతే నిర్మించాడో, నేను ఎవరైతే కలవ చేశాడో, నేను ఎవరైతే సృష్టించాడో, నీ యవ్వన దినములందే ఏం చేయాలంట, నువ్వు జ్ఞాపకానికి తెచ్చుకోనంట. సహజంగా మనము ఒక చాలా సంతోషకరమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, సహజంగా దేవుడిని మనం మర్చిపోతాం కదా. ఒక మన సొంత నిర్ణయాన్ని మనం ఏదైనా తీసుకోవాల్సిన పరిస్థితి మనం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, దేవుని మనం మర్చిపోయే వారంగా ఉంటాం కదా. సహజంగా మర్చిపోతూ ఉంటాం అనమాట. మన కుటుంబంలో కానీ, మన హ్యాపీ మూమెంట్స్ లో కానీ. అయితే ఇక్కడ రాయబడింది, నీ యవ్వన దినముల యందే నీ సృష్టికర్తను వేయించాలంట జ్ఞాపకం తెచ్చుకోవాలి. స్మరణ అంటే రిమెంబర్ మెనీ టైమ్స్ అనమాట, చాలా సార్లు గుర్తుకు చేసుకోవడం కదా. ఒక బెస్ట్ ఫ్రెండ్ మనకున్నారనుకో, మనం మర్చిపోతాం వాళ్ళను, అస్సలు మర్చిపోం. ఇప్పుడు కూడా నేను ఎప్పుడన్నా అంకుల్కి నా స్కూల్ డేస్ లో ఫ్రెండ్స్ గురించి, కాలేజ్ డేస్ లో ఫ్రెండ్స్ గురించి చెప్తా అంటే, చెప్పింది చెప్పి బుర్రదింత ఎన్నిసార్లు చెప్తామని అంటారు కదా. మర్చిపోతామా? మర్చిపోం. వాళ్ళని మనం గుర్తు పెట్టుకుంటాం కదా. అదేవిధంగా ఇక్కడ ఏమని రాయబడిందంటే, సొలొమోను మహాజ్ఞాని చెప్తా ఉన్నాడు, ఎవరిని మనము స్మరణకు తెచ్చుకునే వారంగా ఉండాలి? సృష్టికర్తను. ఎవరికి అన్ని వాటిలో ప్రథమమైన స్థానం ఇవ్వాలి అంటే, మనల్ని సృష్టించిన దేవుడికి. ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు కానీ, ఒక మన కోర్స్ జాయిన్ అయ్యేటప్పుడు కానీ, లేదంటే ఒక వేలో మనం ముందుకు వెళ్ళేటప్పుడు కానీ మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. నాకు దేవుడు ఈ విషయంలో ఏ విధంగా సహాయం చేస్తాడు, లేదా ఇది దేవుని చిత్తమా, నేను ఏ విధంగా ముందుకెళ్ళాలి? గివింగ్ గాడ్ ఫస్ట్ ప్లేస్ ఇన్ అవర్ యంగర్ ఏజ్. అంటే మన యవ్వన కాల వయసులో మొట్టమొదటి స్థానం మనకి ఎవరికి ఇవ్వాలి? ఫ్రెండ్స్ కి కాదు కదా. సహజంగా ఈ టైంలో మనం ఫ్రెండ్స్ కి ఇస్తా ఉంటాం. వాళ్ళు ఏ కోర్స్ చేస్తే ఆ కోర్స్ చేస్తాం, వాళ్ళు ఏ కాలేజ్ చేస్తే ఆ కాలేజ్ చేస్తాం. కానీ మనం ఏం చేయాలంటే, మొట్టమొదటి స్థానం మనం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. అది దేవుని చిత్తమా కాదా? సో ఇది నిశ్చితమైతే నాకు సహాయం చేయి, మనం దేవుణ్ణి అడిగే వారంగా ఉండాలి. మనం గమనిస్తే ఎప్పుడైతే మొట్టమొదటి స్థానం మనం దేవునికి ఇచ్చే వారంగా ఉంటామో, మన జీవితకాలం అంతటిలో కూడా, ఇక్కడ రాయబడింది 12వ అధ్యాయం 1వ వచనంలో, దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరంలో రాకముందే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే, వాన విడిచిన తరువాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములు. ఇక్కడ గమనిస్తే దుర్దినములు రాకముందే, అంతా అయిపోయిన తర్వాత, మొత్తం అయిపోయిన తర్వాత, అయ్యో నేను అప్పుడు ఆ వయసులో ఈ విధంగా చేసి ఉంటే బాగుండేది అని అనుకుంటాం. ఒక్కసారి మీ అమ్మ వాళ్ళను, లేదంటే మీ నాన్న వాళ్ళను, లేదంటే మీకు నియర్ డియర్ ఉంటారు కదా మీ రిలేటివ్స్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నువ్వు ఫలానా వయసులో ఉన్నప్పుడు
నువ్వు ఏమనుకున్నావు, ఏం చేయాలనుకున్నావు అని అడగండి. వాళ్ళు ఇంత పెద్ద లిస్ట్ చెప్తారు. నేను అలా అనుకున్నా, ఇలా అనుకున్నా, కానీ చేయలేకపోయాను కదా. కాబట్టి ఈ దుర్దినాలు రాకముందే అన్ని అయిపోయిన తర్వాత, మనం దుఃఖంలోకి వెళ్ళిపోయిన తర్వాత, అయ్యో నేను అప్పుడు ఈ విధంగా చేసి ఉంటే బాగుండేదే, అయ్యో దేవుడు నాకు అప్పుడు అట్లా చెప్పారు కదా అని అనుకోకముందే మనం ఏం చేయాలంట, ఇప్పుడే మనం దేవుడిని ఏం చేయాలి, జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలి. ఇప్పుడే మనం దేవునికి ఏమి ఇవ్వాలి, అన్నిటిలో మొదటి స్థానాన్ని మనం ఇచ్చే వారంగా ఉండాలి. రెండవదిగా మనం గమనిస్తే చూడండి, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 9వ వచనం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 9వ వచనం. చాలా ఇక్కడ మనం గమనిస్తే, దేనిని బట్టి తమ నడత శుద్ధి చేసుకుందరు. ఇంగ్లీష్ లో అయితే వే అని ఉంటది, అంటే మార్గం అని ఉంటది. దేనిని బట్టి తమ మార్గాన్ని శుద్ధి చేసుకుంటారు, దేని బట్టి వారి యొక్క నడవడికని శుద్ధి చేసుకుంటారు అంటే ఇక్కడ రాయబడతా ఉంది, దేవుని యొక్క, మన పేరెంట్స్ మన దగ్గర ఇన్వైట్ చేస్తున్న తప్పు అంటే ఏమొస్తుంది, మనకు వెంటనే కోపం వస్తుంది కదా. ఇట్లెందుకు అంటున్నావు, అట్లెందుకు అంటున్నావు కదా, నేను బాగున్నా, వాళ్ళు చూడు వీళ్ళు చూడు వాళ్ళందరికంటే నేను బాగున్నా అని అంటూ ఉంటాం. అయితే ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడింది, మన యవ్వన వయసులో మనం మన నడవడికను లేదంటే మన మార్గాన్ని ఏ విధంగా మనం శుద్ధి చేసుకోవాలని రాయబడుతూ వచ్చిందంటే దేవుని యొక్క వాక్యమును బట్టి కదా. రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ రెగ్యులర్లీ. అంటే మనకు నచ్చినప్పుడు టకటకటక తీసేది, పిల్లల్నేమి పెద్దలేమి తను ఎందుకు భయభక్తులు కలవాలని ఆశీర్వదించిన అన్నాను, అంతే అయిపోయి. ఇక మళ్ళీ ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు అయ్యో ఏందో నేను చదవలేకపోయినా, నేను మళ్ళీ తగ్గ ఆలకించి మహాకోపంతో ప్రతీకారం చేయుటకు యెహోవా అగ్నిరూపము, దేవుడు నన్ను ఏం చేస్తారంటే నాశనం చేస్తాడు కదా. అట్లుంటది అనమాట మనం బైబిల్ చదివేది కదా. ఒక ఆయనంతా చావడానికి పోతా, దేవుడు ఏం చెప్తాడో, నేను చనిపోవడం దేవునికి ఇష్టమా కాదో కనుక్కున్నామని చెప్పి టకాన బైబిల్ తీసినంట. బైబిల్ తీస్తే ఆయనకి ఏమొచ్చిందంటే, ఇస్కరియోతు యూదా దేవుడు చెప్తారు కదా, రొట్టె ఇచ్చిన తర్వాత ఆయన పట్టించే ముందు నీవు చేయుచున్నది త్వరగా చేయమని ఆయనకి తీస్తానే, నీవు చేయుచున్నది త్వరగా చేయమని వచ్చిందంట. అంటే అమ్మో ఈ దేవుడు ఏం దేవుడు, నన్ను చచ్చిపోయి డైరెక్ట్ గా చెప్తున్నాడు అని అనుకున్నాడు. అంటే ఎట్లుంటారు మనం దేవుని వాక్యం చదివేది కదా. కానీ ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడతా ఉంది, యవనస్తులు రెండవదిగా మనము ఆయన కొరకైనటువంటి లోకంలో బలమైన వ్యక్తులుగా మనం ఉండాలంటే రెండవ పాయింట్ ఏంటి, రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ రెగ్యులర్లీ. ప్రతి దినం నువ్వేం చేయి, దేవుని వాక్యాన్ని చదువు. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఎవరైనా చదవడానికి ఒక్కొక్కసారి నాకు టైం ఉండదు, ఒక్కొక్కసారి అసలే బద్ధకం అవుతుంది, ఒక్కొక్కసారి ఆరోగ్యం కూడా సహకరించదు. కానీ వాక్యం అంతా నా యవన దశలో ఎన్నోసార్లు చదివాను కాబట్టి అది నాకు ఇప్పుడు ఉపయోగపడుతూ ఉంది కదా. ఇప్పుడు మీకున్న సమయం దేవుని కోసం మీరు ఇచ్చారంటే, వాచ్మెన్ని అనే ఒక చైనా మిషనరీ తన ఒక పుస్తకంలో రాస్తూ వస్తాడు ఒక మాట, ఏమనంటే, వెన్ యు ఆర్ యంగ్ యు బికమ్ ద బైబిల్, వెన్ యు బికమ్ ఓల్డ్ వెన్ యు ఆర్ యంగ్ యు క్యారీ ద బైబిల్, వెన్ యు బికమ్ ఓల్డ్ బైబిల్ విల్ క్యారీ యు. నువ్వు యవన దశలో ఉన్నప్పుడు నువ్వు బైబిల్ని మోయి, నువ్వు ముసలివాడు అయిపోయిన తర్వాత, నువ్వు మంచంలో ఉన్న తర్వాత, నువ్వు లేవలేని స్థితిలో ఉన్న తర్వాత ఈ బైబిల్ ఏం చేస్తుంది, నిన్ను మోస్తుంది. ఇప్పుడు ఎంతో టైం ఉంది, ఫ్రెండ్స్ అని, చిట్ చాట్ అని, వాట్సాప్ అని కదా, ఇన్స్టా అని, రకరకాల వాటి కోసం మన సమయాన్ని అంతా వృధా చేసి కష్టమైన పరిస్థితికి వచ్చిన తర్వాత, అబ్బా నువ్వు చెప్పినప్పుడు నేను వింటే బాగుంది కదయ్యా అనుకుంటాం కదా. కాబట్టి రెండవదిగా మనం ఏం చేయాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రతి దినం కూడా మనం చదివే వారంగా ఉండాలి. నీకు ఎన్ని డౌట్లు అయితే ఉన్నాయో, నీకు ఎన్ని ప్రశ్నలు అయితే ఉన్నాయో, నువ్వు అడగలేని, కొన్నిసార్లు మీ పేరెంట్స్ ని కూడా అడగలేని ప్రశ్నలు నువ్వు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ నీకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది, బైబిల్లో దొరుకుతుంది, ఖచ్చితంగా దొరుకుతుంది. ఒక మనిషి పుట్టడం గురించి, ఒక మనిషి ప్రవర్తన గురించి, ఒక మనిషి జీవితం గురించి, చివరికి ఆ మనిషి మరణం గురించి కూడా దేవుని యొక్క వాక్యం క్లియర్ గా చెప్తుంది. కాబట్టి నువ్వేం చేయి, ప్రతి ఉదయం పాత నిబంధన మొదలుపెట్టు, ప్రతి సాయంత్రం కొత్త నిబంధన చదవడం మొదలుపెట్టు, ప్రతి మధ్యలో నీకు సమయం ఉన్నప్పుడు ఏం చేయి, సామెతల గ్రంథాన్ని చదువు కదా. ఇది నేను చెప్పే మాట కాదు, ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు చెప్పే మాట. ఎందుకంటే నువ్వు సామెతలు చదవడం ద్వారా ఈ లోకపు మాయలో పడిపోకుండా దేవుని వైపు చూడడానికి దేవుడు నీకు ఎంతగానో సహాయం చేస్తాడు. మూడోదిగా మనం గమనిస్తే, తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం.
రెండవ పత్రిక రెండవ ఆ ఆ ఆ ఆ ఒక్క నిమిషం అమ్మా. సారీ, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనాలు. ఆ చదవక. యవనమును బట్టి తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. ఇక్కడ ముఖ్యమైనటువంటి 5 పాయింట్లు చెప్పబడతా ఉన్నాయి. వేటిలో అంట బి అన్ ఎగ్జాంపుల్ టు ద బిలీవర్స్ కదా. నువ్వు ఒక దేవుని బిడ్డగా, ఒక యవన దశలో ఉన్నటువంటి బిడ్డగా నువ్వు ఎంతో మంది విశ్వాసులకి లేదా క్రైస్తవులకు నువ్వు ఎట్లుండాలంట, ఒక మాదిరికరంగా ఉండాలి. వేటిలో మాదిరిగా ఉండాలంట ఇక్కడ రాయబడింది మాటలు. మనం మాట్లాడే మాటలు కొన్నిసార్లు ఏమొస్తాయి అంటే, మనం మాట్లాడే మాటలలో అల్లరితో కూడిన ఆటపాటలు వస్తూ ఉంటాయి కదా. అది ఒక ఫన్ లాగా తీసుకుంటా ఉంటాం, జస్ట్ ఫన్ అంతే అంటా ఉంటాం. కానీ దేవుని వాక్యంలో ఉంది, బూతులైనను సరసోక్తులైనను అట్టివి మరి ఏవైనాను మీ నోట రానియకుడి కదా. దేవుని వాక్యం క్లియర్ గా చెప్తా ఉంది. మనం అనుకుంటాం జస్ట్ ఫన్, అది ఎవరికేనంటే దేవుని ఎరగనటువంటి వారికి, అన్యులైనటువంటి వారికి. అయితే దేవుని ఎరిగినటువంటి బిడ్డగా ఏ విధంగా ఉండాలి, నువ్వు మాటలో మాదిరిగా ఉండాలి. నీ ప్రవర్తనలో కూడా నువ్వు ఏ విధంగా ఉండాలి, మాదిరిగా ఉండాలి. తర్వాత నీ యొక్క ప్రేమలో కదా, నిన్ను బాగా తిట్టే వాళ్ళ విషయంలో కూడా నువ్వు ఏ విధంగా ఉండాలి, దేవుని ప్రేమను చూపించే వ్యక్తిగా ఉండాలి. విశ్వాసములు కదా, దేవుని మీద ఆధారపడే విషయంలో. తర్వాత పవిత్రతలో బి అన్ ఎగ్జాంపుల్ కదా. వాళ్ళ అమ్మాయి చూడండి ఎంత చక్కగా ఉంది, ఎంత చక్కగా దేవుని మీద ఆధారపడతా ఉంది, ఎంత చక్కగా దేవుని కోసం అమ్మాయి నిలుచుంది కదా. ఈ దినాల్లో మనం గమనిస్తే ఎంతో మంది యవనస్తులు తిరిగి లోకంలో కలిసిపోతా ఉన్నారు కదా. ఎంతో మంది తిరిగి పాపంలోకి పడిపోతా ఉన్నారు. ఎంతో మంది ఏమంటే ఏందమ్మా ఈ విధంగా ఉన్నావు అంటే చెప్పే మాట ఏంటి తెలుసా, ఏం చేశాడు దేవుడు నాకు, ఏం చేశాడు కదా. సహజంగా మనం కూడా చాలా సార్లు అనుకుంటా ఉంటాం, ఏదైనా ఒక ఎగ్జామ్, ఒక సప్లీ మనకు వేగిపోయినప్పుడు కానీ, లేదంటే మన ఇంట్లో కొంచెం వరస్ట్ సిచ్యువేషన్ మనం ఫేస్ చేస్తున్నప్పుడు కానీ, మన పేరెంట్స్ విషయంలో కానీ, మనం కొన్నిసార్లు నేను ఇంత మందిరానికి పోతున్నా, దేవుడు ఏం చేశాడు కదా. అయితే ఒక యవ్వన బిడ్డగా నువ్వేం చేయాలి, ప్రతి విషయంలో కూడా దేవుని విశ్వసించే విషయంలో కదా, దేవుని నమ్మే విషయంలో, ఆయనకు ప్రార్థించే విషయంలో నీ మాట, నీ ప్రవర్తన, నీ క్రియ, నీ నడవడిక అన్ని కూడా ఏ విధంగా ఉండాలి, బి అన్ ఎగ్జాంపుల్ కదా. అనురా అమ్మాయిరా ఇంత కష్టపడినా కూడా, ఫ్యామిలీ అస్సలు సపోర్ట్ చేయకపోయినా కూడా, అసలు ఇంత టఫ్ సిచ్యువేషన్ తను ఫేస్ చేసినా కూడా దేవుని కోసం నిలబడి. మూడవదిగా మనం దేవుని కొరకు ఆయన నగరుకై చెక్కబడినటువంటి మూల స్తంభములలాగా మనం ఉండాలంటే పాటించాల్సిన 3వ నియమం ఏంటి, ఒక చిన్న ఎగ్జాంపుల్ గా కదా. మొట్టమొదటిగా మనం చూస్తూ వచ్చినాం, గివింగ్ గాడ్ ఫస్ట్ ప్లేస్ ఇన్ అవర్ యంగర్ లైఫ్ కదా. మొట్టమొదటి స్థానం మనం దేవునికి ఇవ్వాలి మన యొక్క యవ్వన దశలో. రెండవదిగా మనం గమనిస్తే ఏం చెప్పుకుంటూ వచ్చినాం, రెండవది ఏందాక మేము మర్చిపోతా ఉన్నాం అనుకుంటారా. రెండవది రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ రెగ్యులర్లీ. ఉంటే రాసుకోండి, ఎప్పటికైనా ఉపయోగపడతాయి కదా. రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ రెగ్యులర్. దేవుని వాక్యం ప్రతి దినం కూడా మనం ధ్యానించడం ద్వారా ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మూడవదిగా ఏం చదువుతూ వచ్చినాం, బీ అన్ ఎగ్జాంపుల్ టు ద బిలీవర్స్ కదా. అందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా. ఒక లైట్ ఉంది, ఇప్పుడు ఈ లైట్ వేసాం, ఏమైంది, ఇక్కడ ఉన్నటువంటి చీకటంతా కూడా పారిపోయింది కదా. అదే లైట్ లేకపోతేనే ఇంత వెలుగు వస్తుంది ఇప్పుడు ఇక్కడికి లేదు. దేవుడు ఏమని చెప్తా ఉన్నాడు, నేను వెలుగు కాబట్టి మనల్ని ఆయన వెలుగుగా చేశానని చెప్తా ఉన్నాడు కదా. అయితే దేవుడు మనల్ని ఒక వెలుగుగా చేసిన తర్వాత, ఒక ప్రకాశవంతమైనటువంటి లైట్ గా మనం చేసిన తర్వాత మనం ఏ విధంగా ఉండడానికి ఇష్టపడకూడదు, చీకటిలో ఉండడానికి ఇష్టపడకూడదు. అర్థమైతా ఉందా. నాలుగోదిగా మనం గమనిస్తాం చూడండి, ఇదే తిమోతి పత్రిక
రెండవ తిమోతి 2:22 22 నీ యవ్వనేచ్ఛల నుండి పారిపోము. ఆ ఆ ఆ ఆ వెంటాడము. చాలా ఇక్కడ మనం గమనిస్తే ఏమని రాయబడిందంటే ఇక్కడ యవ్వనేచ్ఛలు అని రాయబడింది. ఇంగ్లీష్ బైబిల్ అయితే లస్ట్ అని రాయబడింది. లస్ట్ అంటే కోరిక కదా. చాలా సార్లు చాలా రకాలైనటువంటి కోరికలు మనకు వస్తూ ఉంటాయి కదా. ఇది కావాలి, అది కావాలి, ఈ విధంగా చేయాలి, ఆ విధంగా చేయాలి, అన్నీ కావాలి కదా. లాస్ట్కి ఏమనుకుంటామంటే అన్నీ కావాలి కదా. కానీ ఇక్కడ పౌలు తిమోతికి చెప్తా ఉన్నాడు, ఏమని చెప్తా ఉన్నాడు అంటే నీ యవ్వనేచ్ఛల నుండి, నీ యవ్వన కాలంలో ఉన్న నీ కోరికల నుండి కదా. ఎన్నో వస్తాయి. చిన్న చిన్న పిల్లలు చూడండి, ఏది ఇస్తే అది తింటారు కదా, తింటారు. వాళ్ళకి ఏదైనా కావాలంటే అడుగుతారు. అయితే ఒక యవ్వన దశకి టీనేజ్ లోకి వచ్చిన తర్వాత ఎవరు అట్రాక్టివ్ గా కనపడితే వాళ్ళకి ఏం చేస్తాం, స్టిక్ అయిపోతాం కదా. ఒక ఇన్స్టా రీల్లో ఒక మంచి డ్రెస్ వస్తే దానికి స్టిక్ అయిపోతాం. డబ్బులు లేదులేమ్మా, వద్దులేమ్మా, ఆహా నాకు కొంటేనే నువ్వు చక్కగా ఆర్డర్ పెట్టేస్తాం కదా. అమ్మతో కూడా ఇప్పుడు పని లేదు, సెల్తో ఒకటే ఇప్పుడు పని కదా. ఇంకా ఎవరు బాగా మనకు కళ్ళకు కనపడతారో వాళ్ళకి స్టిక్ అయిపోతాం అనమాట. అంటే అవన్నీ ఏంటంటే అట్రాక్షన్స్ కదా. అట్రాక్షన్స్. ఈ కోరికల నుండి, ఈ యవ్వన కాలంలో కలిగే ఈ కోరికల నుండి మనం ఏం చేయాలంటే మారిపోయే వాళ్ళంగా ఉండాలి. మీకే కాదు, మీ వయసు నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ స్టేజ్ ని దాటుకొని వచ్చిన వాళ్ళే. కొంతమంది తల్లిదండ్రుల భయం లేకుండా పక్కదారి పట్టిపోతే, కొంతమంది తల్లిదండ్రుల దగ్గరే కావాల్సినంత ప్రేమ దొరికి సరైన మార్గంలో వెళ్తారు. అర్థమైనా ఉందా. కొంతమంది వాళ్ళ కాలేజ్లో లేదా స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తప్పు మార్గంలోకి వెళ్ళిపోతా ఉంటారు కదా. కొంతమంది బహిరంగంగా డేర్గా తిరిగితే, కొంతమంది లోపల దాచుకొని ఉంటారు. అయితే ఇక్కడ దేవుడు వాక్యంలో ఏమని రాయబడింది, నీ యవ్వనేచ్ఛల నుండి పారిపో. ఎందుకు యవ్వనేచ్ఛల నుండి పారిపోవాలి కదా. మనం ధైర్యంగా దేవుని కోసం నిలబడినప్పుడు ఇవన్నీ కూడా మనల్ని ఏవి కూడా చేయలేవు. అందుకే మొదటి యోహాను పత్రికలో రాయబడింది చూడండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం ఎవరైనా చదవని వాళ్ళు చదవండి అమ్మా. 2వ అధ్యాయం 14 మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 14 చివరి భాగంలో మీరు యవనస్తులారా అనే దగ్గర నుంచి చదవండి. యవనస్తులారా మీరు బలవంతుడు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించున్నారు రాయిచున్నాను. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. లోకంలో ఉన్నదంతయో అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు టమ్మమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును నిరంతరం. ఈ లోకంలో ఉన్నదంతా కూడా మనల్ని ఒక కోరికలోకి లాగేదే, మనల్ని ఒక ఇచ్చలోకి లాగేదే. అంత ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవబలం. శరీరాశ, మంచి డ్రెస్ ఉంటే బాగుంది, పేరెంట్స్ ఎంత చెప్పినా కూడా నాకు ఇదే కావాలి కదా. శరీరాశ. నేత్రాశ, చూసిందల్లా కావాలి. వాళ్ళకంటే నేనేం తక్కువ కావాలి కదా. జీవపు డమ్మం కదా. నాకే ఉన్నాయి చూడండి, నాకే ఉన్నాయి కదా. జీవపు డమ్మం చూపించుకోవడం అన్నమాట కదా. ఇవన్నీ కూడా ఏమైతాయంట, ఒక దినం నశించిపోతాయి. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ప్రతిదినం చదివే వ్యక్తిగా, దేవుని వాక్యాన్ని పాటించే వ్యక్తిగా, ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తిగా ఉంటావో, అప్పుడు నువ్వేం చేస్తావు? మేకింగ్ రైట్ డెసిషన్. అర్థమైతా ఉందా? నువ్వు సరైనటువంటి నిర్ణయం సరైన విధంగా నువ్వు తీసుకునే వ్యక్తిగా నువ్వు ఉంటావు. అర్థమైతా ఉందా? నువ్వు నీ శరీర ఇచ్చను నేను పారిపోవాలంటే, నువ్వు పవిత్ర హృదయులై ప్రార్థన చేయవారితో కూడా కలిసి నువ్వు ఉండాలంటే నువ్వేం చేయాలి? సరైన నిర్ణయం తీసుకునే వ్యక్తిగా ఉండాలి. మేకింగ్ రైట్ డెసిషన్, రైట్ టైం కదా. సరైన సమయం వచ్చినప్పుడు ఫ్రెండ్స్ పిలుస్తూ ఉన్నారు, ఏం కాదు, మనం ఉన్నది హాస్టల్లోనే, అవుటింగ్కి వెళ్తాం, సినిమాకి వెళ్తాం, ఏమైంది ఫస్ట్ షో చూసి వస్తాం.
నేను ఎప్పుడు వెళ్ళలేదు అనుకోండి, సహజంగా చెప్తా ఉన్నా.